సో పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ ఎట్లా చూస్తారు మీరు? నేను పోసాని కృష్ణమురళి గారించి ఒకటే మాట చెప్తాను. సో గతంలో ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే బాగుండేది. సో నోటికి వచ్చినది ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. దాన్ని కొద్దిగా అప్పుడే సమర్థించుకొని లేకపోతే నేను చేసిన తప్పని ఏదైనా క్షమాపణ చెప్పింటే అయిపోయేది. సో పోసాని కృష్ణమురళి గారి భార్యకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ అలాగ చెప్పాను వీళ్ళకి చెప్పాను అది ఇది అని చెప్పి ఫోన్ చేశారు. కరెక్టే, బాగానింది. ఆ ఫోన్ ఏదో అప్పుడే చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఫోన్ చేసి ఉంటే తిట్టినప్పుడు మీ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ వీళ్ళందరూ తిట్టేటప్పుడు కనీసం వాళ్ళు నోటి దూలను తట్టుకోలేనప్పుడు వాళ్ళకు ఒక్క మాట చెప్పింటే ఆ వల్లభనేని వంశీ కానీ ఇంకా ఇతరత్ర వేరే వాళ్ళు కానీ వాళ్ళకు ఒక్క మాట చెప్పింటే ఫోన్ చేసి అయ్యా ఇలాంటి మాటలు తిట్టకూడదయా ఇలాంటి బూతులు తిట్టకూడదయా అని ఒక్క మాట చెప్పింటే బాగుండేది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. సో పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడం అనేది దానికి నేను ఎలాంటి కామెంట్ పెట్టలేను. ఒకటే రాజా, పోసాని కృష్ణమురళి శిక్ష అంటే ఆ తిట్లకు సంబంధించి ఆ శిక్షలు ఉండాల్సిందే. సో ఒక పక్క చూస్తే వంశీ గారు జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు, ఈయన కూడా రిమాండ్లో ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు 1 by 1 ఇలా వైసీపీ వాళ్ళని జైలుకి పోతే ఎట్లా మరి? వైసీపీ వాళ్ళు జైలుకి వెళ్తుంటే గతంలో కొంచెం సైలెంట్గా ఉంటే బాగుండేది. సో తిట్టిన మాటలు కనీసం సరిదిద్దుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ వాళ్ళపైన వైఎస్ఆర్సీపీ అదే అరెస్ట్ చేయడం చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఇతరులను వాళ్ళని కానీ దానిపైన ఏది టీడీపీ ఆఫీస్ పైన దాడి చేయడం కానీ ఇంకా 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 చాలా ఘోరాలు చేశారు. వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది తప్పు కాదు. బట్ ఒకటి మాత్రం చెప్తాను, వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసుకుంటూ ఉండడం అనేది తగ్గాలి. ఇంకోటి ఏంటంటే ఇదేదో పగా ప్రతీకారాలు పెట్టుకుంటున్నారు. ఇదేదో ఏం తొక్క కాదు. ప్రజల మీద కనీసం ప్రజలకు పనికొచ్చే మాటలు ప్రజలు పనికొచ్చే పనులు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా చెప్తాను, ఏ ప్రభుత్వమైనా ఫైనల్గా ఒకటే చెప్తాను, ఏ ప్రభుత్వం అన్నా రానియండి, బూతుల ప్రపంచాన్ని తీసుకురాకండి. బూతులు తిట్టడం వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు బూతులు తిట్టకూడదు. ఏంది జగన్ రావడం చూద్దాంలేండి. ఎందుకంటే ఒక మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం వచ్చినాక తర్వాత మాట్లాడదాం. నేను కూటమి ప్రభుత్వం సపోజిట్ కాదు, వైఎస్ఆర్సీపీ ఆపోజిట్ కాదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. మా పవన్ కళ్యాణ్ ఫ్యాను ఒక ఫ్యాన్గా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి జోలికి రాకూడదు. ఒకవేళ వాళ్ళ జోలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, సైలెంట్గా ఉండిపోయాడు. మేము కూడా సైలెంట్ ఉంటున్నాం. అంటే పథకాలు రావట్లేదు, మరి అయిపోయింది కూటమి పని అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎక్కడ పథకాలు అయిపోయినాయి? పథకాలు వస్తాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ తల్లికి వందన అసలు పథకాలు ఇవ్వడం వల్ల లక్షల కోట్లు అప్పయింది స్వామి. ఇక్కడ నేనేమంటా అంటే పథకాలు చిన్న చితక ఇవ్వాలి, భారీ ఎత్తున ఇవ్వకూడదు. పథకాలు అనేది ఇంపార్టెంటే కాదన్నట్లు. ఎంతలో ఇవ్వాలి? తక్కువ మొత్తంలో ఇవ్వాలి. బడ్జెట్ మైండ్లో పెట్టుకుని ఇవ్వాలి. జగన్ ఇచ్చినట్టే అంటే జగన్ ఇచ్చినట్టే ఇస్తే అప్పుల పాలు అవుతుంది.